అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర 6 రోజుల పాటు చేసింది 6 రోజుల పాటు చేసిన తర్వాత మళ్ళా సెకండ్ విడత పాదయాత్ర కూడా మొదలు పెట్టబోతా ఉన్నది రైట్ ఈ పాదయాత్రలో ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి పేరు గాని రేవంత్ రెడ్డి ప్రస్తావన గాని మీనాక్షి నటరాజన్ ఎక్కడా తీయలే ఎందుకు తీయలేదయ్యా అంటే అసలు రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు సంబంధమే లేదు అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు అది సంబంధం లేని కిందకే నడుస్తూ ఉన్నది ఆఖరికి ఎన్నో విధాల ప్రయత్నం చేసిండ్రు రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఆపేతందుకు ఆమె పాదయాత్ర చేస్తూ ఉంటే చుట్టూ పోలీస్ బలగాలను పెట్టడము ప్రజల దగ్గరికి పోనీయకపోవడము లేకపోతే పిసిసి అధ్యక్షుడిని ముందట నడిచేటట్టు చేయడము ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు ఇప్పటికే గర్రు మీద ఉన్నది మీనాక్షి నటరాజన్ మీద కూడా ఫుల్ సీరియస్గా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పాదయాత్ర చేసుడా ఇదెక్కడిది ఏం కథ అని చెప్పేసి ఫుల్ సీరియస్ మీద ఉన్నాడు అంతకుముందు కూడా చూసినాం మనము ఏ విధమైన అంశాలు చూసినామో మనందరికీ ఎరికే ఈ మీనాక్షి నటరాజన్ మీద వ్యతిరేకంగా వార్తలు కూడా అనుబంధ సంస్థలలో రాపించుకొని వచ్చిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నిట్లలో తలదూరుస్తా ఉన్నది మీనాక్షి నటరాజన్ అని చెప్పేసి కాంగ్రెస్ 75 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా ఒక పక్క రాష్ట్రం ఆమె ఇక్కడ ఏఐసిసి ఇన్ఛార్జ్ వ్యవహారాలు కొనసాగించేట ఆమె ఇక్కడ పాదయాత్ర చేసుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఎందుకంటే ఎవరికి పక్క రాష్ట్ర పనులకు పర్మిషన్లు ఇవ్వలే ఇంకా వేరే రాష్ట్రాలలో పాదయాత్రలు చేసుకోమని ఆఖరికి ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర కోసమే 6 నెలలు తిరగాల్సిన పరిస్థితి వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తా అంటే పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి తర్వాత కొంతమంది చేసిర్రు వాళ్ళకు కూడా కష్టతరంగా పర్మిషన్లు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యతిరేకత ఏంది రేవంత్ రెడ్డి పరిపాలన తీరేంది ఎట్లున్నది ఏ విధంగా ఉన్నది ఏ విధంగా రేవంత్ రెడ్డి ముందడుగు పోతున్నాడు ఇటువంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేయించుకోవడానికే మీనాక్షి నటరాజన్ను పాదయాత్రలోకి దించిండ్రు రాహుల్ గాంధీ అనే అంశాలు అయితే తెర మీదకి వచ్చినాయి రాహుల్ గాంధీ ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి మీద ఫుల్ సీరియస్గా ఉన్నాడు రేవంత్ రెడ్డి విధానం నచ్చలేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు మరి ఎవరితోనన్నారు ఏం కథ తెలియదు కానీ అది ఇంకో అంశంలో మాట్లాడుకుందాము మొత్తం మీద రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీద ఫుల్ సీరియస్గా ఉన్నారనేది అయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది ఈ పాదయాత్ర ఏదైతే ఉన్నదో మొదటి విడత పాదయాత్ర ముగిసింది సెకండ్ విడత పాదయాత్ర మొదలు పెడతారట స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అసలు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి జనాలు తిట్టేటి వైరల్ అవుతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అసలు 2 ఏళ్లలో ఇంతగానో వ్యతిరేకత తెచ్చుకున్న పార్టీ ఏదైనా ఉన్నదా అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కూడా అంతే వ్యతిరేకత చూపెడతా ఉన్నారు రైట్ మొత్తం మీద ఈ 2వ విడత పాదయాత్ర ఏదైతే ఉన్నదో ఈ 2వ విడత పాదయాత్ర అయిపోయే లోపట రేవంత్ రెడ్డి పరిపాలన తీరు రేవంత్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు నిజంగానే క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉన్నదా ఈ రిపోర్ట్ అంతా నెలాఖరులోగా మీనాక్షి నటరాజన్ చేతులలో పట్టుకుంటారు ఇది పక్కా ఇది క్లియర్ మొత్తం మీద ఒక నిఘా వేసింది రేవంత్ రెడ్డి మీద ఢిల్లీ అధిష్టానం ఒక దృష్టి సారిస్తూ ఉన్నది ఒక సీక్రెట్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో చాలా సీక్రెట్ ఆపరేషను ఇంకా ఏమేమి జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఎవరిని నియమించిండ్రు ఏ అధికారులను నియమించిండ్రు మీనాక్షి నటరాజన్తో పాటు ఎంతమంది టీంని రంగంలోకి దించిండ్రు కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇదివరకే ఇంటర్నల్ సర్వే రిపోర్ట్స్ తెచ్చుకున్నారు ఇంటర్నల్ సర్వే రిపోర్ట్స్ వచ్చినాయి ఇప్పటిదిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బొట్టబోర్ల పడడం ఖాయం అని చెప్పేసి ఇంటర్నల్ సర్వే చెప్పినాయి అట్లనే అసెంబ్లీ ఎన్నికలు పెట్టినప్పటికి కూడా కనీసం 25 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి రావు అని చెప్పేసి తేల్చి చెప్పేసినాయి ఆఖరికి సునీల్ కనుగోలు కూడా సర్వే సంస్థలు నడిపించే సునీల్ కనుగోలు కూడా ఇవాళ మీకు దండం నాయన ఇంత తక్కువ కాలంలో ఇంతగానం వ్యతిరేకత మీ అధికారం కోసం మేము చాలా కష్టపడ్డాం ఇంత తక్కువ టైంలో ఇంతగానం వ్యతిరేకత తెచ్చుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి దండం పెట్టి సునీల్ కనుగోలు పక్కకు జరిగినరు అనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి అయితే ఈ ఏదైతే ఉన్నదో సెకండ్ విడత పాదయాత్ర మీనాక్షి నటరాజన్కు మన ఏమంటారు అగ్గి మీద నిప్పెత్తి ఎట్లా చిటపట అంటది గట్లా రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ మీద చిటపటలు ఆడుతూ ఉన్నాడట మస్తు కోపం మీద ఉన్నాడట సరే ఆయన కోపం మీద ఉంటే ఏంది ఏం కథ మనకు తెలియదు కానీ మొత్తం మీద మీనాక్షి నటరాజన్ ఈ పాదయాత్రలో కనీసం రేవంత్ రెడ్డి పేరు నామకే వాత్తు కూడా తీయలేదట నామమాత్రంగానైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే ముచ్చట అనలేదట
ఇక పిసిసి అధ్యక్షుడు అసలు పాదయాత్ర నాదే అని చెప్పేసి ఆయన డబ్బా కొట్టుకుంటున్నారనే వార్తలు తెర మీదకి వచ్చామని. అయితే ఒక ముఖ్యమంత్రి పేరు తీయకపోవడం ఏంది అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, ఆలోచించాల్సిన పాయింట్. అయితే ఈ రాబోయే ఈ పాదయాత్రలో గనక నేను పాల్గొనకపోతే, ఒక ముఖ్యమంత్రిగా నేను పాల్గొనకపోతే కార్యకర్తల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి, కార్యకర్తలు చిన్నచూపు చూస్తారు, అసలు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేసుడేంది అని చెప్పేసి. ఆమె పాదయాత్ర చేస్తే ఎవరికి వచ్చేదేమున్నది పోయేదేమున్నది తెలియదు, కానీ మొత్తం మీద రేవంత్ రెడ్డి మీద ఒక రివ్యూ రిపోర్ట్ అయితే తయారు చేస్తూ ఉన్నారు, అయితే అర్థమవుతా ఉన్నది. ఎందుకు ఆమెతో పాదయాత్ర చేస్తే ప్రజలకు ఉపయోగం లేదు అని నేను అంటున్నా అంటే, ఆమెకు తెలుగు రాదు, ప్రజలకి హిందీ రాదు. ఇట్లా అక్కడ దాకా పోదామంటే వినతి పత్రాలన్నీ అందజేద్దామని అంటే, అక్కడ దాకా పోదామంటే మధ్యలో పోలీసు బందోబస్తు. అయితే నేను పాల్గొనాలి. ఈ 2వ విడత పాదయాత్రలో మంత్రులు పాల్గొంటారట. మొన్న పాదయాత్రలో మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. దానికి కూడా రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది. ఎందుకు రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రలో పాల్గొనడానికి అంటే, రేవంత్ రెడ్డిని రాణిస్తలేరు కాబట్టి, దాన్ని ఆపే ప్రయత్నం చేస్తుండు కాబట్టి రేవంత్ రెడ్డి. మొత్తం మీద కేసీ వేణుగోపాల్ దగ్గర మంతనాలు జరుపుతా ఉన్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటా, ప్లీజ్ బాంచన్ అన్నట్లు బతిలాడుకుంటా ఉన్నాడట. మొత్తం మీద ఈ పాదయాత్రలో నేను పాల్గొనాలి, మంత్రులతో పాటు నేను కూడా పాల్గొంటా అని చెప్పేవారికల్లా కేసీ వేణుగోపాల్ ఈ ముచ్చట్ను అధిష్టానం దృష్టికి తీసుకుపోతే అధిష్టానం తెగేసి చెప్పిందట, అసలు లేదు ఆయన పాదయాత్రకు వెళ్లాల్సిన అవసరమే లేదు, ఆయన వల్లనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇంతగానం వ్యతిరేకత వచ్చింది, ఆ వ్యతిరేకత వల్లనే ఇప్పుడు రివ్యూ రిపోర్ట్ తెప్పించుకోవడానికి ఈ పాదయాత్ర పెట్టినాం. రేవంత్ రెడ్డి మీద ప్రజలు ఏ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ఉన్నది కాంగ్రెస్ పాలన, గిసొంటివన్నీ తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి పనితీరు మీద రివ్యూ చేపట్టడానికే నేను పాదయాత్ర పెట్టినా, అవసరం లేదు, ఆయన వల్లనే వ్యతిరేకత వచ్చింది, ఇక మరి ఇలా అస్సలే అవసరం లేదు అని చెప్పేసి రాహుల్ గాంధీ తెగేసి చెప్పిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. మొత్తం మీద ఈ అంశాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి. ఇక మరి రాను ఏం చేస్తారు, అట్లా అప్పుడు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినట్లు ఇప్పుడు కూడా అడ్డుకోనికి ప్రయత్నం చేస్తారా, లేకపోతే నేను ఎంతగానో అడ్డుకోనికి ప్రయత్నం చేసినప్పుడు కూడా పాదయాత్ర ఆగుతలేదని చెప్పేసి సప్పుడు చేయ కూకుంటారా, ఒకవేళ పర్మిషన్ ఇస్తుందా హైకమాండ్? ఆల్రెడీ రాహుల్ గాంధీ తెగేసి చెప్పిర్రు అసలు రేవంత్ రెడ్డిని పాదయాత్రకు తీసుకుపోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. ఇక రానున్న రోజులలో మరి పాదయాత్రకు పోరా అనేది రేపు తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్తో మంతనాలు జరిపినప్పుడు కూడా పాయిదా లేకుండా పోయింది అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సపోర్ట్ చేయండి. శనార్.